అందరికీ నమస్కారం. అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో గల ఒక కొత్త నాటకం ఆడుతున్నారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు. గతంలో ఎన్నడూ విధంగా ఒక ఫేక్ ఈ సోషల్ మీడియాలో ఫేక్ వైరల్ చేస్తారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ తరపున ఎంపీ బరిలో దిగిన బూడు ముత్యాలనాయుడు. ఈ బూడు ముత్యాలనాయుడు గతంలో క్యారెక్టర్గా ఉండే వ్యక్తిగా చలవనాయుడు. కానీ ఎందుకు ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తారని నాకైతే అర్థం కావట్లేదు. అయినా నాకు 30 years వచ్చి పరిచయిస్తారు. ఓ పద్ధతి గల వ్యక్తి అయినా నేను కూడా 14 నుంచి 19 వరకు ఒకే టెన్యూర్లో శాసనసభ్యుడిగా ఎమ్మెల్యే కూడా చేశాను. ఆ రోజు కూడా అసెంబ్లీ హౌస్లో అందరూ చల్లరపెట్టేవారు తప్ప తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఎప్పుడు ఈయన వెళ్ళ కూడా రాలేదు హౌస్లో. ఎందుకు ఈ దిగజారుడు రాజకీయం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ సోషల్ మీడియాలో గతం ఎన్నో చేశారు. మన వైజాగ్లో ఆ రోజు కోడికత్తి డ్రామా, వాళ్ళ నాయకుడు చేసిన డ్రామా, అలాగే వాళ్ళ చిన్నాన్ని వాళ్ళే హత్య చేసి అది కూడా చంద్రబాబు మీద మోపారు. ఇవన్నీ కూడా ఈరోజు న్యాయస్థానంలో గెలిచాయి. ఆ రోజు చూసాం మన ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్లో ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆడిన నాటకాలన్నిటికీ కూడా ఈరోజు నిజం నిలకడగా తెలుస్తుంది. లేట్ 2-3 రోజులు లేట్ జరగమని తప్ప. అలాగే ఈరోజు మన తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అభ్యర్థి సీఎం రమేష్ గారు బ్రదర్, ఆయన మీద రాజేష్ గారి మీద అన్యాయంగా అక్రమంగా చాలా విచిత్రమైన స్లోగన్స్, ఆయన డ్రింక్ చేసి డ్రైవ్ చేశాడు, లేనిపోని కదలాలి. మీకేమైనా మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే బయట పెట్టండి. న్యాయస్థానం ఉంది ఇక్కడ, లేకపోతే వ్యవస్థ ఉంది ఇక్కడ. మన అనకాపల్లి జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్ పోలీసు అధికారి జిల్లా అధికారి గారు ఉన్నారు. ఆయన గురించి కంప్లైంట్ ఇవ్వండి. అంతే ఇష్టం వచ్చాడు ఫేక్ అకౌంట్లు ఎట్టి చేయడం. మీ కాలం అయిపోయింది. గతంలో మీ ఫేక్ అకౌంట్లు, మీ ఫేక్ స్టేట్మెంట్లు విని రోజులు జనాలకు అందరికి అర్థమైపోయింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఇప్పటికే సొంత తెల్లే ఉదాహరణ చూసాం మనం. తన చెల్లి తండ్రి గురించి, అన్న గురించి ఎన్ని కష్టాలు పడ్డా చూశారు. తన చెల్లి కూడా ఈరోజు నేను చేసిన తప్పే, ఈ దుర్మార్గుడు గురించి నేను మాట్లాడడం తప్పని సొంత రక్తం పుట్టిన చెల్లి కూడా చెప్తుంది ఈ దుర్మార్గుడు గురించి, జగన్మోహన్ గురించి. అలాగే మన జిల్లాలో కొత్త సంస్కృతి తీసుకొస్తున్నారు. ఎప్పుడు ఇలా గతంలో ఎప్పుడూ లేదు. ఒక పద్ధతి గల వ్యక్తి రాజకీయాల్లో అనాదిగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు కూడా ఇలాంటి ఫేక్ స్టేట్మెంట్లు, ఫేక్ ప్రవర్తనలు ఎప్పుడు చేయలేదు. నేను శాసనసభ్యుగా చేశాను 2014లో. నాకు ఇది 3వ ఎలక్షన్. ఈరోజు మా సీఎం రమేష్ గారు ఆయన 2 పర్యాలు రాజ్యసభ పోటీ చేశారు. ఒక పద్ధతి గల కుటుంబం ఇలాంటి ఫేక్ స్టేట్మెంట్ ఇవ్వడం, ఫేక్ న్యూస్లు పెట్టడం ఇది తగదు. అందుకే మీ ఎస్పీ గారికి విత్ ఎవిడెన్స్ ఇస్తాం. పూడు ముత్యాలనాయుడు అకౌంట్ ఇచ్చి వెళ్ళిందని చెప్పేసి విత్ ఎవిడెన్స్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు కూడా ఇమీడియట్లీ ఎంక్వైరీ చేసి దీనిపై తగు న్యాయం చేస్తారని చెప్పారు. మా పోలీస్ జిల్లాధికారి మీద మాకు ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే జరిగిన రోజులు చూసామే. ఇప్పుడు కూడా పోలీస్ వ్యవస్థలో మా అనకాపల్లి జిల్లా వరకు ఈ పోలీసు అధికారులు న్యాయ విచారణ మంచిగా జరిపిస్తారని మాకు ఆశాభావం. అయినా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మంది విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం 3 జిల్లాల పాత జిల్లాలో ఓ పద్ధతి గల వ్యక్తులు కొత్త సంస్కృతి తీసుకొస్తున్నారు. ఇప్పటిపైన ప్రజల బుద్ధి చెప్పాలి. వీళ్ళకి ప్రజల బుద్ధి చెప్పాలా? ఎవిడెన్స్తో మీకు ఇవన్నీ కూడా సోషల్ మీడియా, మేము కూడా ఎవిడెన్స్ దొరికినవన్నీ కూడా సోషల్ మీడియాలో పెడతాం. జనాలకు ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. లేనిపోని అబద్ధాలు ఆడారు. మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు కోడికత్తి పట్టుకున్న శ్రీన వ్యక్తి ఆయన చంపడానికి వచ్చాడంటే ఆ కేసుకి ఎవిడెన్స్ చెప్పడానికి 5 సంవత్సరాలు కూడా ఒక్క రోజు కూడా సమయం ఇవ్వట్లేదు ఆ కేసు గురించి. ఈ రోజుల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీళ్ళ వ్యక్తిత్వం ఏంటో, వీళ్ళ మనస్తత్వం ఏంటో అదే ఉదాహరణ. ఆ రోజు ఎలక్షన్ అవుతుంది 19లో ఆలే చెప్పి అదే మళ్ళా చంద్రబాబు మీద మోపారు. ఆ వ్యక్తిని కేసులో ఎవరైతే నిండుతారో ఆయన అంటేసుకుని తిరుగుతున్నారు. ఆ సంగతి ఎవరు చెప్తున్నారు? తన సొంత తోబుట్టు చెప్తుంది. మర్డర్ చేసిన కుటుంబంలో చిన్నాన్ని చంపిన వ్యక్తికి మా అన్న టికెట్ ఇచ్చారు. ఇది ఎంత దుర్మార్గత్తనే తన తల్లి చెల్లి చెప్తుంది. ఇంత దుర్మార్గత్వం ప్రవర్తిస్తారు ఈరోజు అధికార పార్టీ వాళ్ళు. అతి త్వరలో మూల్యం చెల్లించుకుంటారు. కానీ
బుచ్చెల్లడి గారిని చెప్తున్నాను, మీ క్యారెక్టర్ డ్యామేజ్ అవుద్దు. ఎవరో డైరెక్షన్ ఇచ్చారని చెప్పి మీరు ఎలాంటి ప్రవర్తనకి ఒడికట్టుకోకండి. మీకు క్యారెక్టర్ ఉంది. మీరు గ్రామ రాజకీయాల నుంచి ఈరోజు మంత్రిగా డిప్యూటీ సీఎంగా చేశారు. కానీ చాలామంది మంత్రులు చాలా మాట్లాడారు అసెంబ్లీలో. మన కోడిగుడ్డు మంత్రి వదులుకొని అందరూ ప్యాకెట్ మంత్రుల దగ్గర అందరూ కూడా చూశారు. కానీ ఎప్పుడు ఇలాంటి దిగజాడు రాజకీయం ఈ ముత్యాలరెడ్డి చేయలేదని నాకున్న అవగాహన మేరకు ముత్యాలరెడ్డి చెప్తున్నా ఇలాంటివి మానుకోండి. న్యాయం ఎవరికి, చట్టం ఎవరికి చుట్టం కాదు. మీకు ఎవరికి చట్టపరంగా కంప్లైంట్ ఇవ్వండి. ఇలాంటి ఫేక్ అకౌంట్లో పెట్టి ఫేక్ స్టేట్మెంట్ కూడా ఇది తగదు, సరైన మూల్యం చెల్లించుకుంటారు. ఇది కరెక్ట్ కాదు. మన ప్రాంతానికి కానీ మన ఏరియాకి కానీ మన సంస్కృతి, ఒక సంస్కృతి పద్ధతిగా ఉంటే పద్ధతిగా. ఇది న్యాయస్థానంలో కూడా ఎస్పీ గారు కూడా న్యాయం చేస్తారు మన నమ్మకం. ఎఫ్ఐఆర్ వేస్తారని ఎంక్వైరీ చేసి న్యాయస్థానంలో దీని విషయంలో మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా అందరికీ విజ్ఞప్తి చేస్తారు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం వాటర్ మహాశాలకి ఈ పూడి ముత్యాలని ఎంత దిగజారుడు రాజకీయం చేస్తారు. ఇదే ఉదాహరణ. ఆ రోజు ఎయిర్పోర్ట్ లో చూసాం, ఈ రోజు ప్రాక్టికల్ గా ఇది చూస్తాం. తక్షణమే అందరూ కూడా సామాన్యులందరూ దీనిపై ఖండించాలని మనందరూ కూడా పేరు పేరున రిక్వెస్ట్ చేస్తాం.